మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. చదివినటువంటి వాక్య భాగంలో నీటిలో ఉప్పు వేసినప్పుడు ఆ నీరు బాగయి దానిలో ఉన్నటువంటి కల్మషము తొలగిపోయి, మలినము తొలగిపోయి, నిస్సారము తొలగిపోయి క్షేమకరమైన మేలుకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి నీటిగా ఆ నీరు మార్చబడింది. ఇంతకీ అది ఏమి నీరు? ఇక్కడ మనం ఈ సంభాషణ చూసినట్లయితే ఎలీషా మరియు శిష్యులు కలిసి ఓ ప్రాంతంలో ఉన్నారు. అయితే ఆ పట్టణములో నీళ్లు మంచివి కావు, అవి చేదైనటువంటి నీరు. ఆ నీటి వలన ఇతరులకు హానే తప్ప మేలు ఏమాత్రము కలుగనటువంటి పరిస్థితి. అయితే ఎలీషా వారితో చెప్తున్నటువంటి మాట, మీరు ఈ నీటిని బట్టి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఆ నీటిని బట్టి వ్యర్థముగా ఉన్నటువంటి ఈ భూమిని బట్టి మీరు దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. మీరు ఒక పాత్రలో ఉప్పును తీసుకుని రండి అని ఉప్పును తెప్పించి ప్రార్థన చేసి ఆ ఉప్పును నీటిలో కలుపుగా ఆ నీరు బాగాయను. అదే మాట ఎలీషా తన జనులతో చెప్తున్నాడు. ఈ నీరు బాగు చేయబడింది, యెహోవా దీనిని బాగు చేశాడు, దీని వలన మీకు ఇక ఇబ్బంది కలగదు. మరియు ఆ నీరు తీయగా మార్చబడటం మట్టుకు కాదు గాని ఆ నీటి వలన పాడైపోయినటువంటి భూమి కూడా సారము కలిగినదిగా మార్చబడింది అని ఎలీషా మాట పలికిన వెంటనే ఆ నీరు, ఆ భూమి క్షేమకరంగా మేలుకరంగా మార్చబడిపోయినవి. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఇంకో విషయాన్ని గమనిస్తాం. మలినముగా ఉన్నటువంటి నీటిలో ఎప్పుడైతే ఉప్పు చేర్చబడిందో ఆ మలినమైనటువంటి నీరు పరిశుభ్రపరచబడింది, మరియు చేదుగా ఉన్నటువంటి నీరు తీయగా మార్చబడింది, మురికిగా ఉన్నటువంటి నీరు శుద్ధ జలంగా మార్చబడింది, కేవలం ఉప్పు కలుపుట చేత. ఉప్పు అనేటువంటి ఈ విషయాన్ని మనం భౌతికంగా చూసేదానికంటే ఒక ఆత్మ సంబంధమైనటువంటి అర్థముతో చూసినట్లయితే ఉప్పు అనేటువంటి విషయాన్ని గురించి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో చూస్తాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? ఇక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, ఉప్పు అనగా మనుషులు, మలినమైనటువంటి నీరు అనగా అపవారి తంత్రాలతో, లోక ఇచ్చలతో, పాపముతో బంధించబడినటువంటి సమూహం. ఎప్పుడైతే ఈ మలినమైనటువంటి దాని యొద్దకు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆత్మీయులు ప్రవేశిస్తారో ఈ ఉప్పు ఆ మలినమైనటువంటి వారిని దేవుని యొక్క సారవంతమైనటువంటి జీవులుగా మార్చివేస్తుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఉప్పుగా ఎంచబడి ఉన్నాము. మనము లోకమునకే ఉప్పై ఉన్నాము. లోకము అనగా మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తాం, ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నిండిపోయి ఉన్నది. ఇక ఈ లోకము అంటే ఆ పాపముతోనే నిండిపోయి ఉన్నది. అయితే ప్రభు అంటున్నారు, నేను లోకమును ఎంతో ప్రేమించాను. అవును, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. అనగా లోకములో ఉన్నటువంటి పాపమును కాదు కానీ లోకములో ఉన్నటువంటి పాపానికి బంధించబడినటువంటి పాపులను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టే ఆయన ఉప్పును పంపించాడు. మన కొరకు శరీరధారిగా తన మహిమను విడిచి ఈ భూమి మీదకి ఒక సారవంతమైనటువంటి ఉప్పుగా ప్రభు ప్రవేశించి ఆయన తన సారము చేత శిష్యులను సరిచేసి శుద్ధి చేసి ఇప్పుడు అంటున్నారు, మీరు కూడా లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆయన చేత మనం శుద్ధి చేయబడి ఉన్నాము. ఈ శుద్ధి చేయబడినటువంటి అనుభవంతో మనం ఇతరులను సైతం శుద్ధి చేయవలసిన వారమై ఉన్నాము. ఉప్పు అనేది మనకే సాదృశ్యమైనది, మనుషులకు సాదృశ్యమైనది, అందులోనూ ఆత్మీయులకు సాదృశ్యమైనది. ఈ ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ మలినము సరిచేయబడుతుంది. పాపము ఎత్తి చూపి ఇది పాపము, ఇది నీలో ఉండకూడదని బయటకు తరిమి వేస్తుంది. మరియు ఈ ఉప్పు మలినముగా పాపముతోనూ, వ్యర్థమైనటువంటి మాటలతోనూ, లోక ఇచ్చలతోనూ, ముసలమ ముచ్చట్లతోనూ నిండిపోయినటువంటి ప్రదేశాన్ని దేవుని పరిశుద్ధమైనటువంటి సత్యవాక్కులతో వారిని ఆకర్షించి ఆహ్వానించి దేవుని యొక్క మందిరంలోకి, సహవాసంలోనికి చేరుస్తుంది. అందుకే ఈ ఉప్పు ఎంతో శ్రేష్టమైనది. ఈ ఉప్పు ద్వారా మనం దేవుని అనుభవములను, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మనం నిలబడిన వారముగా అనేకులను దేవుని వైపుకు త్రిప్పగలుగుతాం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీరు లోకమునకు ఉప్పు ఉన్నారని మీరు ఎరుగరా? ఉప్పులో సారం ఉండాలి, నిస్సారంగా మీరు ఉండకూడదు. మీరు దేవుని గురించి ఎరిగిన తర్వాత ఇతరులకు ఆ స్వార్థను ప్రకటించాలి. మీరు పరిశుద్ధత అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత
అపరిశుద్ధతలో ఉన్న వారికి పరిశుద్ధతను గురించి తెలియచేయాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్న వారికి ప్రేమకరమైనటువంటి సమాధానకరమైనటువంటి మాటలను వినిపించి వారిని దేవుని వైపు త్రిప్పాలి. అబద్ధములతోనూ లోకాశలతోనూ వ్యభిచారంతోనూ దొంగతనాలతోనూ ధనాపేక్షతోనూ గర్వంతోనూ అహంకారంతోనూ ఉన్నవారికి ఇది ఆయనకు ఆయాసకరమైనటువంటి నిస్సారమైనటువంటి మలినమైనటువంటి చేదైనటువంటి అనుభవం అని తెలియచేసి ఆ చేదైనటువంటి నిస్సారమైనటువంటి అనుభవంలో నుండి మనం ఉప్పుగా ఉన్నాము కాబట్టి వారిని సైతం దేవుని వైపుకు త్రిప్పి వారిని సైతం నిజమైనటువంటి సారవంతమైనటువంటి ఉప్పుగా మార్చవలసిన వారమై ఉన్నాము. మనలో ఉప్పు సారముగా ఉన్నట్లయితే, మనము సారవంతమైనటువంటి ఉప్పును కలిగి ఉన్నట్లయితే, మనము నిజంగా శక్తివంతమైనటువంటి ఉప్పుగానే దేవుని చేత ఏర్పరచబడినట్లయితే మన చుట్టూ ఉన్న వారిని దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క పరిశుద్ధత చేత, దేవుని యొక్క ప్రేమ చేత మనం వారిని శుద్ధి చేయగలుగుతాం. మనలో ఆ సారం ఉన్నదని ఆ మలినమైనటువంటి పరిస్థితులు గుర్తిస్తాయి. ఆ పాపపు బంధకాల్లో ఉన్నవారు సైతం దృష్టి ఉంచుతారు. కనుక మనం ఉప్పై ఉన్నామన్న సంగతిని గుర్తించి మనతో మన చుట్టూ ఉన్న వారిని సైతం మనము సారవంతమైనటువంటి ఉప్పుగా మార్చవలసిన వారమై ఉన్నాము. వారికి దేవుని యొక్క రుచిని చూపించవలసిన వారమై ఉన్నాము. మనం కొన్ని సందర్భాలలో కొంతమంది సంభాషిస్తున్నటువంటి ప్రదేశాలను చూసినప్పుడు వారు విపరీతమైనటువంటి మాటల చేత దూషించుకుంటూ, కలహించుకుంటూ, మాట్లాడుకుంటూ, హెచ్చరికపు మాటలను మాట్లాడుతూ ఉంటే అక్కడ మనం దేవుని యొక్క సారవంతమైనటువంటి ఉప్పుగా మనం నిలబడవలసిన వారమై ఉన్నాము. సమాధానపరచవలసిన వారమై ఉన్నాము. దేవుని ప్రేమను చూపించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొద్దకు తీసుకుని రావలసిన వారమై ఉన్నాము. సత్యం అంటే ఏంటో వారికి తెలపవలసిన వారమై ఉన్నాము. అట్టి విధంగా మనం ఉప్పుగా ఉన్నామన్న సంగతిని గుర్తించి నిస్సారమైనటువంటి ఉప్పుగా కాక సారవంతమైనటువంటి ఉప్పుగా నిరాశ నిస్పృహలోను మలినమైనటువంటి పాపపు బ్రతుకులలోనూ నిలిచిపోయి సాతాను బంధకాల చేత బంధించబడి నరకానికి పాత్రలుగా మరలగొలుపుతున్న వారి యొద్దకు మనం ఉప్పు వలె ప్రవేశించి వారిని సారవంతమైన వారిగా మార్చవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు మనల్ని ఉప్పుగా ఎంచి ఉండగా మనం ఉప్పై ఉన్నామని, అది ఎక్కడ ఉన్నా కలివిడిగా, సమాధానకరంగా, దీవెనకరంగా, రుచికరంగా ఉంటుంది అని గుర్తించిన వారంగా మనతో ఉన్న వారితో ప్రేమగా పలకరిస్తూ, ప్రేమగా దేవుని గురించి ప్రకటిస్తూ, ప్రేమగా వారిలో ఉన్నటువంటి లోపములను సరిచేస్తూ, ప్రేమగా దేవుని యొక్క స్వరూపులకు మార్చేటువంటి వాక్కులను తెలియచేస్తూ, స్వార్థను అందిస్తూ, ప్రేమలోనే మనము సారవంతమైన వారముగా ఉంటామని వారికి ఒక దేవుని సత్యవాక్కును తెలియజేసి ప్రేమలోకి వారిని అంటుకట్టి ఆయన రాజ్యానికి వారసులుగా మనతో పాటు అనేకులను తీసుకుని వెళ్ళవలసిన వారమైనాము. కనుక అట్టి విధంగా మనం ప్రార్థనా పూర్వకంగా సారవంతమైన ఉప్పుగా మార్చబడదాం. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనిస్తాం. ఎలీషా ఉప్పును తెమ్మని చెప్పి ఆ ఉప్పును ఆ నీటిలో కలిపి అంటాడు, ఇక మీదట ఈ నీరు చెడిపోయిన నీరు కాదు, ఇక మీదట ఈ భూమి నిస్సారమైనది కాదు, దీనివల్ల ఎవరికి మరణము కలుగదు అని. దాని అర్థం మనం ఉప్పుగా మార్చబడినప్పుడు, అనగా సారవంతమైనటువంటి ఉప్పుగా ఉన్నప్పుడు మనల్ని బట్టి ఎవరికి ఎటువంటి హాని కలుగదు. మనం ఎవరికి హాని చేయము. అది మాటల చేతే గాని, క్రియల చేతే గాని, ఏ ఇతరత్ర క్రియల చేతనే గాని ఎవరికి ఎటువంటి హాని కలగదు, మరణము అసలే కలగదు. కనుక మనము సారవంతమైనటువంటి ఉప్పుగా ఉన్నట్లయితే మనము దీవెనకరంగా ఉంటాము, మరియు మనతో ఉన్నవారు ఆ దీవెనను అనుభవిస్తారు, మరియు మనల్ని బట్టి ఎవరికి ఎటువంటి హాని కలగకుండా క్షేమంగా నిలిచి ఉంటారు. కనుక మనం లోకమునకు ఉప్పై ఉన్నాం. ఈ లోకములో ఉన్నటువంటి పాపపు బంధకాలు బంధించబడిన వారి యొద్దకు మనం సారవంతమైన ఉప్పుగా దేవుని సారమును, దేవుని ప్రేమను, దేవుని కనికరమును, దేవుని కృపను ప్రకటిస్తూ వారిని నీతిమంతులుగాను, విశ్వాస జీవితంలో మంచి ప్రార్థన యోధులుగాను, పరిశుద్ధులుగాను మనం దేవుని వైపుకు త్రిప్పుదుముగాక. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేను గట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణకటాక్షం నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీరు లోకమునకు ఉప్పు ఉన్నారని మీరు సెలవిచ్చారు. అదేవిధంగా ఉప్పు సారవంతమైనదిగా ఉండాలని మీరు సెలవిచ్చారు. అదేవిధంగా ఉప్పు మలినమైనటువంటి, చేదినటువంటి, మరణకరమైనటువంటి ఆ నీటిని సారవంతమైనదిగా, శుద్ధ జలంగా మార్చివేసిందని, అట్టి విధంగా మేము ఉండాలని మీరు సెలవిచ్చారని అమూల్యమైన వాక్యాన్ని బట్టి మీరు స్తుతిస్తున్నాం. మీదట ఈ వాక్యాన్ని ప్రతి వారు సారవంతమైన ఉప్పుగా అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా వారి మాటలు, వారి క్రియలు, ప్రార్థనా జీవితం సమస్తమును నీకు ఇంపైనదిగా మార్చబడినట్లుగా సహాయం చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి నుంచి మన ఇక్కడ మరి ప్రతి అవసరం అక్కరుని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.